బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దానం ప్రకటించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక చెప్పండి, ఒకవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో నలుగుతున్నటువంటి పరిస్థితి, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు మీద ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇటు స్పీకర్ 8 మందిని ఇటు విచారించినప్పటికీ ఇంకా 2 రాలేదు. అందులో దానం నాగేందర్ ఒకరు, ఇంకొకరు కడియం శ్రీహరి. అయితే దానం నాగేందర్ మాత్రం నేను మొన్నటి వరకు మనం వింటూనే ఉన్నాము, అంటే రూమర్స్ అని చెప్పుకోవాలి, అవి అంతవరకు క్లియర్ అవ్వకపోయినప్పటికీ ఈయన రాజీనామా చేస్తారు అన్నది మాత్రం క్లియర్ గా విన్నప్పటికీ అది ఆయన ఈ రోజు ప్రకటించేశారు. అంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఎన్నికల్లో గెలవడం, ఫైట్ చేయడం నాకు కొత్తేమి కాదు, నా రక్తంలోనే ఉంది, ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పేసి చెప్పడం ఇది ఒక రకంగా సంచలనం మారిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నేను 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అలాగే శంకుస్థాపన చేసిన నాకు అంటే ఘనత నాకున్నది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అని చెప్తూనే ఉన్నారు. అంటే ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేల అనర్హత మీద సుప్రీంకోర్టులో వాదనలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. తన వాదనలు వినిపిస్తానని తెలిపినప్పటికీ కూడా 10 ఏళ్లు రేవంత్ సీఎం గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం ఒక పక్క, అలాగే హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుందని అంటున్నారు. అలాగే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాత్రం ఈయన ఇంకా స్పీకర్ ని కలవకపోవడం, స్పీకర్ కి ఈయనకు సంబంధించిన అఫిడవిట్లు కావచ్చు, ఇటు ఆయన సంబంధించిన సమాచారం కావచ్చు, ఏది సబ్మిట్ చేయకపోవడం, కలవకపోవడం వెనక పెద్ద చర్చన జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఈయన మాత్రం అంటే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు, కానీ రాజీనామా చేయడానికి నేను రెడీగా ఉన్నానని మాత్రం చెప్తూనే ఉన్నారు. అయితే మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సిరాజ్. ఆల్మోస్ట్ స్పీకర్ ని కూడా గడువు కోరడం జరిగింది దానం నాగేందర్. అంటే ఆల్మోస్ట్ ఈయన రాజీనామాకి సిద్ధమయ్యారే అనుకోవచ్చా? ముఖ్యమంత్రి ఆదేశం మాత్రమే ఆయన వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చా దానికోసమే? అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, అంటే ఒక పక్క నేను రెడీగా ఉన్నాను అని చెప్పడం, ఇంకో పక్క నేను అంటే ఖచ్చితంగా గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేయడం, అలాగే రేవంత్ రెడ్డి అంటే ఒకవేళ సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా నేను అంటే రాజీనామా చేస్తాను అని చెప్పడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన రెడీగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ లో లేను, కాంగ్రెస్ లో ఉన్నాను అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు ప్రతిసారి. అయితే ఈసారి కూడా మనము ఒక రకంగా చెప్పాలంటే ఈయన కాంగ్రెస్ మనిషి అన్నట్టుగా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచి, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచి ఇటు ఎంపీగా మాత్రం ఇటు కాంగ్రెస్ నుంచి చేశారు, అది మనం క్లియర్ గా చూసాము. సో ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తున్నారు, నేను అంటే కాంగ్రెస్ తరఫునే ఉన్నాను అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది సిరాజ్. థాంక్యూ.